ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఏమాత్రమో కూడా బాధపడవద్దు. నిన్ను బాధ పెట్టిన బంధంలో మంచి మార్పు వచ్చిందమ్మా. నీ బంధంతో నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు తల్లి. పట్టరాని సంతోషం నీకు కలగబోతుంది. నా మీద నమ్మకంతోటి, భక్తితోటి ఈ పండ్ల బుట్టను తాకు తల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం మంచి సందేశం అయితే తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. అలాగే ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు, కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజనం వేసి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారు. ఫోన్ నంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలా ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో గురువుగారు అయితే మంచి పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారి దగ్గర నేను కూడా చూపించుకున్నాను ఫ్రెండ్స్. మా సమస్యలకైతే మంచి పరిష్కారం చూపించారు. కాబట్టి మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మకంతో కాల్ చేస్తే మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. అలాగే స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడునండి. నమ్మకంతో కాల్ చేయండి, అంతా మంచి జరుగుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మీరైతే బాబాగారిని స్మరిస్తూ బాబాగారి చేతిలో ఉన్న పండ్ల బుట్టనైతే తాకండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. అలాగే మీరు లైక్ ఇచ్చినప్పుడు హైప్ అని వస్తుందండి, ఆ హైప్ నొక్కండి. మీరైతే లైక్ ఇస్తారని నాకు తెలుసండి, ఎందుకంటే మీకు బాబాగారు అంటే ఇష్టం. బాబాగారు భక్తులందరూ కూడా ఎదుటివారికి సహాయం చేసే గుణంతో ఉంటారు. అందుకనే మిమ్మల్ని అడుగుతున్నానండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా మీరైతే పండ్ల బుట్టను తాకారు కదండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీకు నా ఆశీస్సులతో పాటు ముక్కోటి దేవతల ఆశీస్సులు కూడా నీకు తోడయ్యాయమ్మా. ఎందుకు నేను ఇలా చెబుతున్నానో ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో తల్లి. చూడు తల్లి, ఎప్పుడూ కూడా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నావు. ఎంతో ఆశతోటి ఈరోజు ఈ పండ్ల బుట్టను తాకావు కదా. ఈ పండ్ల బుట్ట తాకగానే నా జీవితం కూడా ఈ పండ్ల బుట్టలా ఉంటే బాగుండు అని నీ మనసులో అనుకుంటున్నావు కదమ్మా. తప్పకుండా తల్లి, నీ జీవితం ఈ పండ్ల బుట్టలాగానే ఉంటుందమ్మా. ఈ పండ్లు ఎంత తీయగా ఉంటాయో నీ జీవితం కూడా అంత తీయగా మారబోతుంది. నేను ఇంతలా చెబుతున్నా నీ మనసులో ఇలా అనుకుంటున్నావు కదమ్మా. బాబా, మీరు ప్రతిరోజు కూడా ఇలాగే ఎన్నో చెబుతున్నారు, కానీ కష్టాలను నేను స్వయంగా అనుభవిస్తున్నాను బాబా. మనసుకి చాలా కష్టంగా ఉంది. ఎవరితో చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కావటం లేదు. కదిలిస్తే నా జీవితంలో కన్నీరు తప్ప మరేమీ లేదు బాబా. నాకు పెద్దగా ఆశలు, కోరికలు ఏమీ లేవు బాబా. కానీ నాకు ఒకే ఒక్క చిన్న కోరిక తండ్రి. అదేమిటి అంటే, నేను నా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలి. నా భర్త నన్ను ప్రేమగా చూసుకోవాలి, నన్ను అర్థం చేసుకోవాలి. నా పిల్లలు నేను చెప్పినట్లుగా ఉండాలి తండ్రి. నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్యాన్ని అందించు బాబా. చేసే పనిలో కొంచెం అదృష్టాన్ని కలిగించండి తండ్రి. మనశ్శాంతిని, సంతోషాన్ని ఇవ్వండి బాబా అని అడుగుతున్నావు కదమ్మా. చూడు తల్లి, నీ ఆవేదనంతా కూడా ఈ బాబా ఆలకించటం లేదు అని అనుకుంటున్నావా. కొన్ని కర్మానుసారంగా జరిగేవి అయితే కొన్ని స్వయంగా తెచ్చుకున్నవి అవుతాయి తల్లి. నువ్వు స్వయంగా తెచ్చుకున్నవి ఏమీ లేకపోయినా కానీ కర్మానుసారంగా తెచ్చుకున్నవే తల్లి ఈ కష్టాలన్నీ కూడా. కనుక కొంతకాలం నుంచి నీ కష్టాలు అన్నిటినీ కూడా అనుభవించావు. దేనికైనా ఒక ముగింపు అనేది ఉంటుంది కదమ్మా. అయితే తల్లి, నీ కష్టాలకి ముగింపు చెప్పే సమయం ఆసన్నమైందమ్మా. ఈ శుభవార్త నీకు తెలియచేయాలి అని ఈరోజు నీ బాబాని నీ వద్దకు వచ్చానమ్మా. అయినా కూడా ఈ క్షణంలో నీ మనసులో ఏదో మూల అనుమానం అనేది మెదులుతూ ఉంది తల్లి. బాబా, ఇదంతా కూడా నిజమేనా? నా జీవితంలో మార్పు వస్తుందా? నా భర్తలో మార్పు వస్తుందా? నన్ను అర్థం చేసుకుంటాడా అని అడుగుతున్నావు కదమ్మా. చూడు తల్లి, నీ భర్త ఏదీ కూడా కావాలి అని చేసింది కాదమ్మా.
నీ భర్తకి నువ్వన్నా నీ బిడ్డలన్నా ఎంతో ప్రేమ. కాకపోతే తను పెరిగిన గడియలు ఏవైతే ఉన్నాయో, తను చేస్తున్న స్నేహాలు ఏవైతే ఉన్నాయో, తనకున్న ఆశ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా తనని కష్టాలు పాలు చేశాయి తల్లి. కేవలం ఒక వ్యక్తి కష్టాలు పాలైతే కుటుంబం అంతా కూడా కష్టాలు పాలవుతుంది అని ఆ వ్యక్తి ఆ రోజు తెలుసుకోలేకపోయాడమ్మా. కనుకనే ఇన్ని రోజులు కూడా మీరు కష్టాలు పడ్డారమ్మా. చూడు తల్లి, ఏదైనా ఒక పని చేసే ముందు దీని వలన లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా అని ఆలోచించి చెయ్యాలి తల్లి. కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం వస్తుంది తల్లి? నీ భర్త చేసింది అదేనమ్మా. ఇప్పటికైనా కానీ అతను తన తప్పు తెలుసుకుంటాను అనే మాయలోనే జీవిస్తున్నాడు బిడ్డ. కానీ నిజానికి వస్తే అతనిని పట్టి పీడిస్తున్న మాయ ఇంకా తొలగిపోలేదమ్మా. కనుక నువ్వు చేయవలసింది ఒకటి ఉందమ్మా. అదేమిటి అంటే నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండటం. అతనిని పట్టి పీడిస్తున్న మాయని దూరం చేస్తాను. ఏదైతే అతనిని కమ్ముకుని ఉందో ఆ మాయ దూరమైనప్పుడే సంతోషం అనేది మీ గుమ్మంలో అడుగు పెడుతుందమ్మా. అదే కదా తల్లి నువ్వు కోరుకునేది? అయితే జాగ్రత్తగా వినమ్మా. అతను మారే సమయం అనేది ఆసన్నమయ్యింది. అందుకే ఈ సందేశం అనేది నీ కంటపడింది తల్లి. భగవంతుడు ఎవరి నుదుటి మీద ఎన్ని కష్టాలు రాశాడో, ఎన్ని సుఖాలు రాశాడో ఎవరికీ కూడా తెలియదు తల్లి. ఎవరైనా సరే ఈ భూమి మీద ఆనందంగా జీవించాలనే చూస్తారు. ఎవరూ కూడా కోరి కష్టాలు తెచ్చుకోరు కదమ్మా. అలాగని వచ్చిన ఆనందాలను కావాలని దూరం చేసుకోరు. కాబట్టి ఇప్పుడు నీ ఆనందం ఎలా మొదలవుతుంది అంటే కేవలం ప్రతిక్రియ అనేది నీ చేతుల మీదే ఉందమ్మా. కానీ నీ మనసులో ఇలా అనుకుంటున్నావు, బాబా ప్రతిక్రియ అనేది నీ చేతుల్లోనే ఉంది అంటున్నారు. అయితే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి బాబా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా. తల్లి, ఈ కష్ట సమయంలోనే నీకు శ్రద్ధ సబూరి అనేవి చాలా అవసరమమ్మా. ఈ సమయంలో నీ మనసుని దృఢంగా ఉంచుకోవాలి. చేసే పనిని నువ్వు కూడా ఆలోచించి చెయ్యాలి. ఒక పని చేసేటప్పుడు నీ కుటుంబం లాభపడుతుందా నష్టపడుతుందా అని ఆలోచించి చెయ్యాలమ్మా. అతనిలో మార్పు రావటం కూడా నీ నుంచే మొదలవ్వాలి తల్లి. అటువంటప్పుడు నువ్వు అతనికి నచ్చిన విధంగా ఉండటం అలవాటు చేసుకోవాలి తల్లి. అదేంటి బాబా, అతను అలా ఉన్నప్పుడు నేను ఎలా శాంతంగా ఉండగలను? నాకు మాత్రం మనసుకి బాధగా అనిపించదా? ఇది ఎలా సాధ్యపడుతుంది తండ్రి? నాకు ఆనందంగా ఉండాలి అనే ఉంటుంది, కానీ అతను చేసే పనుల వల్ల నాకు కోపం వస్తుంది తండ్రి అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా. దానికే తల్లి నీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, ఓర్పు కావాలి తల్లి అని. ఎక్కువ రోజులు సమయం కూడా లేదమ్మా. ఒక్క 3 రోజులు నువ్వు ఓర్పు సహనంతో ఉండమ్మా. ఓర్పు ఓటమి ఎరగదు, సహనంతో సాధించలేనిది ఏదీ లేదు తల్లి. ఒక జీవితంలో మార్పు అనేది ఏ క్షణంలో ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ 3 రోజుల తర్వాత నీ జీవితంలో కష్టాలన్నీ కూడా వెళ్ళిపోయి సుఖాలు అడుగుపెట్టే రోజు వస్తుంది అని నువ్వు తెలుసుకోవాలి తల్లి. ఇప్పటి వరకు కూడా నువ్వు ఎన్నో రోజులు ఎన్నో కష్టాలు పడ్డావమ్మా. ఒక్క 3 రోజులు కనుక నువ్వు ఓర్పుతో ఉంటే నీ కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి అని నీకు తెలిసినప్పుడు ఈ 3 రోజులు నువ్వు ఓర్పుగా ఉండటం చాలా అవసరం అని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి. వీటన్నిటిలో కూడా నీకున్న సంతోషం ఏమిటి అంటే నీ బిడ్డలేనమ్మా. నీ బిడ్డలు నువ్వు చెప్పినట్లుగా వింటారు. వారి పనులు వారు సక్రమంగా చేసుకుంటారు తల్లి. ఏది చెడో ఏది మంచో వారికి ఇప్పటికే పూర్తిగా అర్థమైపోయింది. మీ ముగ్గురూ కలిసి ఒకే దారిలో నడుస్తున్నప్పుడు ఒక మనిషిని మీ దారిలోకి తెచ్చుకోవటం పెద్ద కష్టమేమీ కాదు తల్లి. ఏదైనా నీ తెలివితేటల మీదే ఆధారపడి ఉంటుంది అని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి. చూడు తల్లి, మార్పు అనేది మొదలైన తర్వాత ఇక నీ జీవితం ఏదైతే ఉందో అంతా కూడా నువ్వు ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. చాలా సంతోషకరంగా ఉంటుంది. చూడు తల్లి, ఈ కష్ట సమయంలో నువ్వు గుర్తుంచుకోవలసింది మరొకటి ఏమిటి అంటే నువ్వు పడుతున్న కష్టం గురించి, ఇంట్లోని వారి విషయాల గురించి నువ్వు ఎవరితోనూ చెప్పుకోవలసిన అవసరం లేదమ్మా. ఎందుకంటే అందరూ కూడా విన్నట్లుగానే విని నిన్ను తరువాత చులకనగా చూసే అవకాశం ఉంది తల్లి. ఏదైనా కానీ నీ తండ్రినైన నీ బాబాని నేను ఉన్నాను కదమ్మా. అన్నీ కూడా నాతో చెప్పుకో.
ప్రతిదానిపైన నమ్మకం ఉంచు తల్లి. ఆ నమ్మకమే నిన్ను మరింత బలపరుస్తుంది అని గుర్తుంచుకో తల్లి. నా బిడ్డ ఎవరిలోనూ నవ్వుల పాలు కాకూడదు. ఎవరిలోనూ అలుసు అవ్వకూడదు తల్లి. చూడు తల్లి, నువ్వంటే గిట్టని వారు నీ మంచితనాన్ని ఎన్నటికీ కూడా గుర్తించలేరు అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలమ్మా. వారితో నువ్వు అంత మంచిగా ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఎంత మంచిగా ఉన్నా కానీ నీలో చెడును మాత్రమే వెతుకుతూ ఉంటారు. ఇకనైనా సరే ఎవరు పరాయివారు, ఎవరు నీవాళ్ళు అని గమనించి నీ యొక్క విషయాలను వారితో పంచుకోవటానికి ప్రయత్నించు తల్లి. అలా కాకుండా నాతో చనువుగా మాట్లాడారు కదా అని అన్ని విషయాలు వారితో చెప్పకూడదు అని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి. ఇక్కడ కర్త, కర్మ, క్రియ అనే మూడు కూడా నీ మీదే ఆధారపడి ఉన్నాయమ్మా. ఏదీ నా చేతుల్లో లేదు అని తప్పించుకోవద్దు. ఎందుకంటే ప్రతిదీ నీ చేతుల్లోనే ఉంది. నీ చేతుల్లో ఉన్న దాన్ని ఎలా మలుచుకుంటావో, ఎలా సంతోషంగా మార్చుకుంటావో పూర్తిగా నీ యొక్క తెలివితేటల మీదే ఆధారపడి ఉంటుంది తల్లి. జాగ్రత్తగా గమనించుకో. నువ్వు ఏం చేసినా సరే పూర్తి ఆశీర్వాదం అనేది నీపై ఎప్పుడూ ఉంటుందమ్మా. సదా నిన్ను రక్షిస్తూనే ఉంటాను. ఎల్లవేళలా నీ కుటుంబాన్ని కాపాడుతూనే ఉంటానమ్మా. శ్రద్ధ సబూరితో ఉండు తల్లి. నీ యొక్క మంచితనాన్ని ఎప్పటికప్పుడు రుజువు చేసుకుంటూ అలా ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయం తల్లి. అది నీ బిడ్డల భవిష్యత్తుకి బంగారు బాట వేస్తుంది అని గుర్తుంచుకో తల్లి. నీకు అంతా శుభమే జరుగుతుందమ్మా. 3 రోజులలో నీ కష్టాలన్నీ దూరమైపోయి నీకు మంచి రోజులు మొదలవుతాయి తల్లి. కనుక ఇకనైనా సంతోషంగా ఉండు. ఆనందంగా నీ రోజులను గడుపు. సంతోషంగా ఉండటానికి ప్రయత్నించమ్మా. దేని గురించి ఆలోచించవద్దు. అంతా సంతోషంగా ఉంటుంది అని అనుకో తల్లి. ఆ ఆలోచనే నీకు అంతా సంతోషమై నీకు తిరిగి వస్తుంది. నా ఆశీస్సులు ఎప్పుడూ కూడా నీపై, నీ కుటుంబంపై, నీ బిడ్డలపై ఉంటాయి అని గుర్తుంచుకో తల్లి. ఫ్రెండ్స్, మన బాబాగారి సందేశం విన్నారు కదండి. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.